నమస్తే అండి. నల్గొండ చారి ఆయుర్వేద ఛానల్, నల్గొండ, తెలంగాణ. నా పేరు యాదగిరి. ఈ నల్గొండలో మేలదుప్పపల్లి రోడ్, కృష్ణవేణి కాలనీ, 3వ వార్డులో మా ఇల్లు ఉంటుంది. అదే క్లినిక్ అండి. అక్కడే గత 25 సంవత్సరాల నుంచి నల్గొండలో ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాండి. ఈరోజు చర్మ వ్యాధుల గురించి మాట్లాడుకుందామని వీడియో చేస్తున్నా. అయితే ఈ చర్మ వ్యాధులు ఎన్నో రకాలుగా వస్తుంటాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు నా గురించి చెప్పేది ఏంటంటే, గత 25 సంవత్సరాల నుంచి నేను ఆ గురుల వద్ద తిరిగి భద్రాచలం, శ్రీశైలం, కరీంనగర్, చుట్టుపక్కల గురుల వద్ద పోయి నేర్చుకొని, అనుభవంగా నేర్చుకొని వైద్యం చేస్తున్నాండి. మాది గురు పరంపర ఆయుర్వేద వైద్యం. అయితే మేలదుప్పల్లి రోడ్లో మా ఇల్లు ఉంటుంది, క్లినిక్ అదే, అక్కడే చూస్తున్నా. ఇది నల్గొండలో 25 సంవత్సరాలు చూస్తున్నా. ఈరోజు చర్మవ్యాధుల గురించి మాట్లాడుకుందామని. ఈ చర్మవ్యాధులు ఎన్నో రకాలుగా వస్తుంటాయి. ఇది గజ్జితోటి, వేళ్ళ మధ్యన, వేల సందున, గోకుడుతోటి చిన్న చిన్న కురుపులు లెక్కయి, పుండ్లు లెక్కయి రసిగా ఆడుతుంది. కొంతమందికి శరీరం పైన చాలామందికి పొక్కులు వేసి రసిగా ఆడుకుంటూ ఒళ్ళు చర్మం మొత్తం దురదతోటి కూడి ఉంటుంది. అయితే ఇంకో దాంట్లో సోరియాసిస్ అనే ఒక రకం ఉంది. అది చాలా మొండి వ్యాధి. అది ఈ పులుసులు ఊరుతుంటుంది, మొత్తం దురద ఉంటుంటుంది. ఈ యొక్క చర్మ వ్యాధికి తగ్గడం కొంచెం లేటు తగ్గుద్ది. మన ఆయుర్వేద మందులు వాడడం వల్ల పూర్తిగా పోయే అవకాశం ఉందండి. అయితే కొంతమందికి మచ్చలు వేస్తుంటుంది. ఇది కొంతమందికి సులువురు టైప్లా మచ్చలు వేసి దురదతోటి, రూపాయి బిళ్ళ, పావల బిళ్ళ, అంతెలుపుతోటి, కొన్ని దిక్కుల ఒక బెత్తడు ఎలుపుతోటి కూడా వస్తుంటాయి. ఇలాంటి చర్మ వ్యాధులు వెంబడి తగ్గిపోతాయండి. రెండోది, పురుగు ముట్టేయడం వల్ల, అంటే పాము కరచడం వల్ల కానీ, జర్రి కరచడం వల్ల కానీ, కరిచిన తర్వాత అలాంటి చర్మ వ్యాధులు కూడా చిన్న చిన్న దద్దురు లెక్క వచ్చి, చిన్న చిన్న చెమటకాయలు లెక్క వచ్చి, అలాంటి చర్మ వ్యాధులు, గోగుడుతోటి బాగా దురద, ఎలర్జీ తట్టుకోలేని దురద ఉంటుంది. అలాంటి చర్మ వ్యాధులు వస్తుంటాయి. అయితే ఏ రకమైన చర్మ వ్యాధికి ఏ రకమైన మందు ఇవ్వాలనో ఆ పేషెంట్ కనుక మన దగ్గరకు వస్తే చూసి దాన్ని బట్టి ఏ మందు ఇవ్వాలని చూసుకుంటూ ఇవ్వాల్సి వస్తుంటుంది. అయితే మామూలుగా కొంతమందికి ఈ గజ్జలల్లా, సంకలల్లా, ఈ మెడ వెనక రోకు, ఇది మొత్తం నల్లగా మచ్చలు లెక్కయి మొత్తం దురదతో కూడుకుని ఆ రకమైన చర్మ వ్యాధి ఒకటి వస్తుంటుంది. అయితే ఏ రకమైన చర్మ వ్యాధి అయినా సరే ఫస్ట్ మనం ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే కుప్పింటాకు. ఇదండి కుప్పింటాకు. దీన్నే ముర్కొండ అంటారు, కుప్పింటాకు అంటారు, హరిత మంజరి అనే సంస్కృతంలో అంటారు. మన వాడుక భాషలో పిప్పి ఆకు, పిప్పింటాకు అని మన వాడుక భాషలో ఉంటుంది. ఈ యొక్క పిప్పింటాకు తీసుకొచ్చి దాంట్లో ఇంత ఉప్పు, పసుపు కలిపి మెత్తగా నూరి ఒళ్ళు మొత్తం పట్టించుకోవాలి, దురదలో ఉన్న కాడ మొత్తం పట్టించుకోవాలి. ఇట్లా పట్టించి రోజు రాత్రిపూట పట్టేయాలి, ఉదయం పూట స్నానం చేయాలి. ఇట్లా రోజు పట్టించుకుంటూ చేస్తుంటే మామూలుగా ఉన్న చర్మవ్యాధులు ఏదున్నా తగ్గిపోతాయి. ఒక 3 రోజులు, వారం రోజులు తగ్గిపోతాయి. ఒకవేళ దీనితో ఖచ్చితంగా తగ్గుతాయి. ఒకవేళ దీంతో తగ్గకపోతే దీంతో పాటు, ఈ మందుతో పాటు ముర్దార్ సింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ ముర్దార్ సింగ్ని శుద్ధి చేసుకోవాలి. అది విష పదార్థం. దాన్ని శుద్ధి చేసుకొని దీంట్లో కలుపుకొని, ఇప్పుడు చెప్పిన వస్తువులతో పాటు కలుపుకొని నూరుకొని పట్టిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి చర్మ వ్యాధి అని తగ్గిపోతుంది. ఒకవేళ
దీంతోటి వాడుకున్నా గానీ తగ్గకపోయిన పరిస్థితిలో ఉంటే, మాకు ఫోన్ చేసి సంప్రదించి, మాకు నల్గొండకొచ్చి మా ఇంటికాడ క్లినిక్ కాడికొచ్చి మీరు అడిగినట్టయితే ఆ యొక్క చర్మవ్యాధి ఎలాంటి చర్మవ్యాధి, ఏ రకంగా ఉంది, దాన్ని చూసుకొని అయి రసపాషాలతోటి శుద్ధులు చేసి, మందులు పెట్టి కడుపులోకి వాడుకోవాలి. ఇది పైపూతకు మాత్రమే. అయితే మొండి వ్యాధులు ఉన్నప్పుడు కడుపులోకి మందించుకుంటూ పైపూత కూడా మందియాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? పాదరసం, కర్పూరం, ఇంగ్లికం, చెందూరం, సవీరం ఇలాంటి కొన్ని దినుసులుంటాయి. పాషాణ దినుసులుంటాయి. ఈ దినుసులతోటి మందు తయారు చేసి కడుపులోకి ఇచ్చుకుంటూ పైపూతకి ఇంకోటేంటంటే కోప్రస్ కర్పూరం, సవీరమైనం ఇట్లాంటి దినుసులతోటి పైపూతకు మందులు తయారు చేసి పైపూతకు ఇచ్చుకుంటూ కడుపులో మందిస్తే ఒక వారం నుండి 15 రోజులు మొత్తం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఇంకా మొండి జబ్బులు ఉంటే కనుక ఎంత మొండి జబ్బైనా 30 రోజులు పూర్తిగా నయమవుతుంది ఇలాంటి మందులు వాడుకుంటే. ఇది ఇంటికాడ ఉండి మీరు చేసుకోవాల్సిన వైద్యం ఇది. ఈ పుప్పిటాకుతోటి. దీంతో కానప్పుడు మా నెంబర్ సంప్రదించి మా కాడికి వచ్చి మందులు తీసుకుపోయి వాడుకుంటే కనుక పూర్తి నివారణ జరుగుద్ది. నా యొక్క నెంబర్ వచ్చేసి 9948986584. ఈ నెంబర్ సంప్రదించండి. దీంతో కానప్పుడు నాకు సంప్రదించి నేను ఫోన్ చేసి మరి నాకు ఫోన్ చేస్తే కనుక నేను చెప్తా దాని పరిష్కారం ఏందనేది కూడా. రెండోది ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు దానికి సరైన మందు ఏదో చూసుకొని ఆ దురద ఎలాంటి దురద, ఎట్లా వచ్చింది, ఏ రకమైన దురద, గజ్జితోటి వచ్చిందా, పురుగుతో వచ్చిందా, కొంతమందికి పురుగు కాటు వల్ల కూడా వస్తుంది కాబట్టి అది ఏ రకమైనది వచ్చింది అన్న దాంతో చూసుకొని మనం మందిస్తే ఎలాంటి చర్మ వేదన, ఎలాంటి దురదలున్నా పూర్తిగా నయమవుతుందండి మనకు సంప్రదిస్తే. నమస్కారం అండి. ధన్యవాదాలు.